పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. సినిమాల వల్ల సమాజం అస్సలు ఇంపాక్ట్ కాదండి, అబ్బబ్బబ్బా అలాంటిది ఏం లేదంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక చోట ఒక బాబు, ఎందుకంటే 15 ఇయర్స్ పిల్లాడు కనుక పేరు డీటెయిల్స్ చెప్పదలుచుకోలేదు, వాళ్ళ అమ్మని చంపేసి ఇంట్లో ఉన్న బంగారం పట్టుకుని వెళ్ళిపోయాడు. ఎందుకు? బాంబేలో డాన్ అయితా అని చెప్పి. అది కూడా చాలా తెలుగు సినిమాలు, తమిళ నుంచి తెలుగు డబ్బైన సినిమాల్లో ఎట్లయితే క్రైమ్స్ చేశారో అవన్నీ చూసి చాలా నిర్దాక్షిణ్యంగా తల్లిని చంపారు. అసలు ఏం జరిగిందంటే, ఆ తల్లిదండ్రులకు ఒక్కగానొక బాబు. ఎక్కువగా కొరియన్ డ్రామాస్, ఇప్పుడు ఆ కొరియన్ డ్రామా, దరిద్రబోటు కొరియన్ డ్రామాస్లో ఏముంటుంది, వాడెవడో డాన్ ఉంటాడు, అందరినీ చంపుతుంటాడు, ఒక లవర్ని ఇష్టపడతాడు, ఆ లవర్ కోసం ఏమైనా చేస్తాడు, దాన్ని మాత్రం మహారాణిలా చూసుకుంటాడు. ఆల్మోస్ట్ ఇట్లాగే ఉంటాయి. వాడికి ఆ 15 ఏళ్ళకు ఒక లవరు. ఆ లవర్ కోసం, మా లవర్కి మా అమ్మ నాన్న అడ్డొస్తున్నారు, నన్ను సెల్లు చూడనివ్వట్లేదు, లవర్ల విషయంలో స్ట్రిక్ట్గా ఉంటున్నాడు, చాలా పద్ధతిగా పెరగమంటున్నారు, ఇదేదో బాగాలేదు అనేది మైండ్లో పడింది. వీడు క్రికెట్ ఆడుకునే చోట ఇట్లాంటి ఫ్రెండే ఒకటి వీడికి తగులుకున్నాడు. వాళ్లకు అమ్మ చనిపోతే సవితల్లో సంథింగ్ ఏదో ఉంది, తల్లి తండ్రి నన్ను కూడా బాగా స్ట్రిక్ట్గా చూస్తున్నారు, నన్ను కొడుతున్నారు అని వాడు చెప్పడంతో, మన ఇద్దరిది సేమ్ ప్రాబ్లం రా, మనం ఈ అడ్డు తొలగించుకుందాం, మనం బాంబేకి పోయి డాన్ లేదామని స్కెచ్ వేసుకున్నారు. ఎవరు? 15 ఏళ్ళు ఇద్దరు పిల్లలు. వేసుకునే కాకుండా ముందు మరి ఎట్లా మనకు అక్కడ బాంబేకి పోతే డాన్ డబ్బులు అంటే బంగారం ఎవరెవరి ఇళ్లలో దొంగతనం చేద్దాం అన్నీ చూసారు. ఇదంతా వర్కౌట్ కాదు, మా అమ్మని చంపేసి బంగారం పట్టుకొచ్చుకుందామని ఈ స్పందన అనే తల్లిని చంపిన కొడుకు, ఆ తల్లి పేరు స్పందన పాపం, ఆమె ఏం చేసింది, ఏదో ఫంక్షన్ ఉంది, కొత్తగా చెవుదుద్దులు కొనుక్కుందామని వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. వీడు ఫోన్ చేసింది, అమ్మ ఆకలి అవుతుంది, నువ్వు ఇంకా వంట వండలేదు రమ్మని. ఏ తల్లి అయినా బిడ్డకు ఆకలి అవుతుందంటే పరిగెత్తుకుని, ఎందుకంటే కొడుకు చంపుతారు అనుకోదు కదా. వస్తే వాడు ఎవరైతే వీడికి కలిసిన ఫ్రెండ్, వీడిద్దరు కలిసి నిర్దాక్షిణ్యంగా చంపేసి ఆ బంగారం తీసుకొని ఆమెను అక్కడ పడేసి వెళ్తే, పని మీద బయటికి వెళ్ళిన భర్త ఇల్లంతా వెతికి ఏంది లేదు, ఫోన్ ఎత్తలేదని మళ్ళీ వాళ్ళ పక్కనే చుట్టాలు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు కూర్చొని మళ్ళీ డౌట్ వచ్చి చూస్తే బంగారం అంతా పోయింది, ఏందని వెతుకుతుంటే చుట్టూ అక్కడ ఒక దగ్గర పడిపోయి ఆమె శవం కనిపించింది. కొడుకు మీద డౌట్ రాదు కదా, కొడుకు కూడా కనబడతలేడు, కొడుకుని కిడ్నాప్ చేసిరా, కొడుకుని చంపారని పోలీసులు పెడితే అక్కడ కొన్ని ఆధారాలు, తర్వాత బాబుని కిడ్నాప్ చేశారు కదా, పుస్తకాలు చూద్దామని చూస్తుంటే పుస్తకాల్లో లవ్ లెటర్ దొరికింది ఇంగ్లీష్లో. టాపర్ మళ్ళీ అప్పలగాడు, 525 మార్కులు, ఇంగ్లీష్ అద్భుతంగా రాసి నెత్తురుతో అమ్మాయి పేరు రాసిందంట. మామూలుగా 15 ఏళ్ళ పిల్లాడు నెత్తురుకు భయపడలేదని, ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంది క్యారెక్టర్ అని పోలీసులు ఎంక్వైరీ చేసి ఫోన్ ట్యాప్ చేస్తే తేలింది ఏంటంటే, వాళ్ళు తిరుపతికి పోయి ఆధారాలు దొరకకుండా గుండు కొట్టించుకొని బాంబేకి పోదామని ప్లాన్ చేశారు. మధ్యలో ఇంకో పిల్లడు ఉన్నాడు కదా, కోస్తున్నప్పుడు వాళ్ళ చేతి వేళ్ళు దిగడంతో ట్రీట్మెంట్ కోసం వీడికి తెలిసిన ఇంకో ఇంటర్మీడియట్ ఫ్రెండ్ దగ్గరకు ఇంకో ఊర్లో ఆగారు. ఫోన్ అంతా ట్రేస్ చేస్తే వీళ్ళు దొరికి వీళ్ళని పట్టుకొస్తే పశ్చాత్తాపం లేదట. అరే మీరు డాన్ అయితే అవ్వండిరా, తల్లిని ఎందుకు చంపిర్రా అని అడిగారట పోలీసులు. అంటే ఊరికే డబ్బులు పట్టుకపోతే డాన్ అంటే అంత ఇంపాక్ట్ చూపించారు కదా సార్, ఒక మర్డర్ చేసి వచ్చినాము, మా కోసం పోలీసులు వెతుకుతున్నారంటే మమ్మల్ని ఏ గ్రూప్లో అయినా జాయిన్ చేసుకుంటారు, మేము సినిమాలో చూసినాం అది కనుక మేము అందుకే మర్డర్ చేసిపోయినాము. అంటే తల్లిని చంపితే బాధ లేదా, కన్న తల్లి కదా అంటే పశ్చాత్తాపం, జరిగింది ఏదో జరిగిపోయింది అని అంటున్నారట. వాడు 15 ఏళ్ళు, వీళ్ళు తెలియక క్షణికావేశంలో ఏదో మాట పెరిగి కాదు, 1 ఇయర్ నుంచి ప్లాన్ చేసుకొని బంగారం అమ్మి బాంబేకి పోదామని ఇప్పుడు కూడా పశ్చాత్తాపం లేకుండా మాట్లాడుతున్నారు. ఇంత దారుణంగా కొరియన్ సినిమాలు, మన తెలుగు సినిమాలు, చివరికి అమ్మని చంపుతున్నప్పుడు కూడా ఒక సినిమా ఉంటుంది, ఆ సినిమాలో లాగా బతుకుందా చనిపోయిందా, అరవకుండా నోటికి ఎక్కడ అడ్డు పెట్టాలి, ఇవన్నీ సినిమాలు చూస్తే డిసైడ్ అయ్యారట వాళ్ళు. ప్రతిదీ స్కెచ్ సినిమా ద్వారా వేసుకున్నామని చెప్తున్నారు. ఇంత జరుగుతుంటే కూడా మా ఇష్టం వచ్చినట్టు మేము సినిమాలు తీస్తాము, దీనివల్ల ఎవరు ఇంపాక్ట్ గారంటే పెద్దవాళ్లకు యుక్త విచక్షణ ఉంటుంది, చిన్నపిల్లలకు ఉండదు. వాళ్ళు ఇప్పుడు ఫ్యూచర్లో మారిపోయి 3 ఏళ్లలో మేజర్ కాగానే మంచి అవుతారు. ఇంత క్రూరంగా ఉన్నవాళ్ళు రేపు పెద్ద అయిన తర్వాత ఇప్పుడు దొరకకుండా క్రైమ్ ఎలా చేయాలో కూడా నేర్చుకుంటారు. వీళ్ళని ఏం చేయాలి, వీళ్ళని చిన్నపిల్లలు ఉండే జైల్లో వేసారు, 18 ఏళ్ళకి మరి రిలీజ్ చేస్తారేమో తెలియదు. కానీ కన్న తల్లి కన్న తండ్రి ఎవరిని పడితే వాళ్ళని చంపే పరిస్థితి వస్తుంది. అమెజాన్లో ఎట్లా మర్డర్లు చేయాలి, ఏ చాక్ షార్ప్ ఉంటుందో కూడా వెతుక్కుంటున్నాడు చాలా రోజుల నుంచి. ఆ లిస్ట్ అంతా తీస్తే వచ్చిందట. దయచేసి మీ పిల్లల్ని తిట్టినా బాధే, తిడితే తిట్టిర్రని చంపుతున్నారు, తిట్టకుంటే తిట్టలేదు కనుక చెడిపోయారు అంటున్నారు. ఎంత టాస్క్ ఏంటంటే పిల్లల్ని పెంచడం అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. వాళ్ళ గూగుల్ ఏం వెతుకుతున్నారో సెర్చ్ చేయండి అప్పుడప్పుడు, వాళ్ళు లేనప్పుడు. తప్పో ఒప్పగానే పిల్లల్ని గమనించండి. ఇక కన్న పిల్లలే ఎముళ్ళలాగా ఇంట్లో రెడీగా ఉంటే ఏ తల్లి మాత్రం ఎక్కడి నుంచి బాగుంటుంది. ఆ తండ్రి ఉంటే తండ్రిని కూడా చంపేవాళ్ళు, తల్లి వచ్చేసరికి తల్లిని మాత్రమే చంపేదంట. ఇంత ఘోరమైన క్రూరమైన సమాజంలో బతుకుతున్నప్పుడు మనం తల్లిని తండ్రిని కొడుకును బిడ్డను అందరిని అనుమానిస్తూ చాలా జాగ్రత్తగా బ్రతకాల్సిన అవసరం అయితే ఉంది.